మనము ఏ గుడికి వెళ్ళినా కానీ తిరుపతి, కాళహస్తి, ఈ మధ్య తమిళనాడు వెళ్ళామండి. మదురై, ప్రతి గుడి కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించిందే. ఆయన పాత్ర లేని ఏ టెంపుల్ లేదండి ఎక్కడా కూడా. మరి ఆయన జీవించి ఉన్న కాలం చాలా తక్కువ అండి. కానీ ఆ చిన్న వయసులోనే అన్ని టెంపుల్స్ శ్రీకృష్ణదేవరాయలు కట్టారంటే చాలా గొప్ప విషయం అండి. పోలీస్ అధికారుల సంఘం తరఫున నేను ప్రత్యేకమైనటువంటి కృష్ణదేవరాయల యొక్క ఆ వంశంలో నేను కూడా ఉన్నందుకు మొట్టమొదటిసారిగా నాకు చాలా గర్వంగా ఉంది. క్యాస్ట్ అని చిన్నపిల్లలం మేము, అప్పుడు మాకంత అవగాహన లేదు. కానీ అనేక విషయాలు ఆయన గురించి, ఆయన గొప్పదనం గురించి నాకు తెలియడం జరిగింది. చాలా ఇన్స్పైర్ అయినాము. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, కన్నడ కంఠీరవుడు, దక్షిణ భారతదేశంలో ఒక సువిశాలమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశ చక్రవర్తుల్లో ఒక పేరెన్నికైనటువంటి గణనీయమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి తుళువ వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కాపు కులానికి చెందడం మా అందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం. ఆయన చరిత్ర భావి తరాల వాళ్ళకి ఒక ఇతిహాసంగా మారాలి. ఆయన సాధించిన విజయాలు దక్షిణ భారతదేశంలో ఉన్న పౌరులందరూ గర్వించే విధంగా తీర్చిదిద్దబడాలి. ఆ లక్ష్యంతోనే మరి శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ అనే పేరుతో ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, వ్యాపారస్తుల్ని, వివిధ రకాల సంఘాల వారిని ఏకీకరణ చేసి ఆయన జాతి కోసం, ఆయన ఈ జాతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని ఈ జాతి ద్వారా వేణోళ్ళ కీర్తించబడాలనే ఉద్దేశంతో మరి మిత్రుడు రామకృష్ణ గారు మా జేఏసీ కన్వీనర్గా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. 550 సంవత్సరాల క్రితం 1471 జనవరి 17వ తేదీన మరి శ్రీకృష్ణదేవరాయలు గారు జన్మదినం. ఆయన జన్మదినం అనేది చాలా ఘనంగా జరగాలి. ఇది ఒక కులానికి సంబంధించిన వేడుక కాదు. భారతదేశ చరిత్ర తీసుకుంటే, దక్షిణ భారతదేశ చరిత్రను తీసుకుంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా అన్ని ప్రాంతాల్లో కూడా అనేక భూభాగాలని జయించి ఆయన మరి సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ఒక పెద్ద చక్రవర్తిగా కీర్తిగాంచాడు. కాబట్టి ఆయన పేరు మీద ఒక జయంతి వేడుకలు జరపడం కాపు కులానికి వేడుక కాదు. ఇది దక్షిణ భారతదేశం యొక్క సాంస్కృతిక పునర్జీవనము, దక్షిణ భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవంగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఇది ఒక రాష్ట్రానికో, ఇదో ప్రాంతానికో, ఒక కులానికో చెందిన పండగ కాదు. ఆయన అదృష్టవశాత్తు కాపు కులంలో జన్మించడం గర్వకారణంగా భావిస్తున్నాం. కానీ ఆయన జయంతి వేడుకలు ఈ కులానికి పండగ కాదు, ఒక సాంస్కృతిక వైభవాన్ని ఈ ప్రాంతంలో తీసుకురావాలి. మేము భారత ప్రభుత్వాన్ని కూడా బీజేపీ ద్వారా, అక్కడున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ద్వారా కూడా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఇది ఒక సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా ఆయన యొక్క జయంతి వేడుకల్ని ప్రభుత్వం ఘనంగా జరపాలి. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని గుర్తించి రాయలవారి యొక్క జయంతి వేడుకల్ని తెలుగు సాంస్కృతిక వైభవంగా ఒక పండగగా జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వచ్చే తరం పిల్లలకు రాయలవారి చరిత్ర తెలియడం లేదు. పాఠ్యపుస్తకాలు ఆయన చరిత్రను చేర్చాలని డిమాండ్ చేయడంతో పాటు శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించేలా మీ పోరాట పంత ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి అధినాయకులకి, ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి అధినేతలందరికీ కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క సామ్రాజ్య వైభవం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఆయన తెలుగుతనానికి ఒక ప్రతీక, ఆయన తెలుగుతనానికి ఒక వారసుడు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయల యొక్క సిలబస్ని కానివ్వండి, ఆయన విజయాలను కానివ్వండి టెక్స్ట్ బుక్లో ప్రవేశపెట్టడం అనేది మన సంస్కృతిని మనం గౌరవించుకోవడం అని చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆల్రెడీ కొన్ని పేజీలు, కొన్ని తరగతులు అయితే ఉన్నాయి. అది సరిపోదు. దాన్ని సంపూర్ణమైనటువంటి సమగ్రీకరించి దాన్ని చక్కటి సిలబస్ పెట్టి దాన్ని మంచి పాఠంగా తీర్చిదిద్దామని చెప్పి పాఠశాల విద్యాశాఖ మార్చుల్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అవసరమైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని కూడా కలిసి పలు దఫాలుగా ప్రాతినిధ్యం చేయడం ద్వారా
వివిధ కార్యక్రమాల ద్వారా ఆ అంశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం ద్వారా భవిష్యత్తులో ఈ అంశం మీద తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. జడ్ జనరేషన్ పిల్లలకు రాయల వారి చరిత్ర తెలియడం లేదు. అలాంటి వారికి పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్రను చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు మీ పోరాట పంతిమ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన వినతుల రూపంలో కానీ డైరెక్ట్గా కలిసి ఆ గవర్నమెంట్కు మన విన్నపాల రూపంలో ఎవరైతే పెద్దలు ముందు ఉన్నారో వాళ్ళతో పాటు మేము కూడా నడిచి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం కోసం దాన్ని రాయల జయంతిని గవర్నమెంట్ ఇచ్చే విధంగా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చే విధంగా కూడా మేము కూడా గట్టిగా కృషి చేద్దామని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే ఓటర్లు కావాలి. ఓటర్లో కాపులు అత్యధికమైన ఓటర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఇష్టమైన రాయల వారిది, అందులో రాయల వారిది మన కాపులది అనేది మనం బిగించేసినట్టుగా ఉంచుకోకుండా ఒక మహారాజు అత్యంత గుర్తింపు కలిగిన ఎన్నో సేవలు చేసిన గుర్తింపు కలిగిన వ్యక్తి రాయల వారు. ఆయన్ని కామన్గా గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావచ్చు, పాఠ్యపుస్తకాల్లో ఒక అంశంగా చేర్చాలి తప్పనిసరిగా. మన తెలుగు వాళ్ళు అయ్యండి అట్లాంటి వ్యక్తుల్ని గుర్తింపు తీసుకురావాలి, పాఠ్యపుస్తకాలు గుర్తింపు చేయాలి. భావితరాలకు కూడా మనవాడు ఒకడు ఉన్నాడు, ఒక శక్తివంతమైన మహారాజు ఉన్నాడు అనేది కూడా తెలవాలి భావితరాలు వాళ్ళకు కూడా. అంటే అంశం చేర్చాలి కంపల్సరీగా. జడ్ జనరేషన్కి సంబంధించి రాయల వారి చరిత్ర అనేది ఎవరికి తెలియటం లేదు. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర వాళ్ళకి తెలియాలంటే ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఆయన జీవిత చరిత్రను చేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంతో పాటు శ్రీకృష్ణదేవరాయల జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించేలా మీ వంతు ప్రయత్నం ఏ విధంగా చేయబోతుంది? ఖచ్చితంగా జడ్ జనరేషన్ వాళ్ళందరినీ మేము కలుపుకొని అసోసియేషన్ ప్రభుత్వం ముందు ఉంచి దీన్ని సాధించటం మాది ఏకైక లక్ష్యం. ఇంకో అదనపు లక్ష్యం లేదు. మీరు అన్నట్టుగా ఆల్రెడీ ప్రభుత్వం కూడా దానికి పునరాలోచన చేస్తుంది. పబ్లిక్గా ప్రకటించలేదు కానీ చాలా చోట్ల ఈ అసోసియేషన్ పెద్దదైపోతే మనకు ఇబ్బంది అవుతుంది, దీన్ని మనం ప్రకటించాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని నేను చెప్పడానికి ఎటువంటి సందేహం లేకుండా నేను తెలియపరుస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఇవాళ ఆదర్శప్రాయుడు అనమాట. ఆయన జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి మన రామకృష్ణ గారు తీసుకునే ఏ నిర్ణయంలో కూడా మేము అందరం కూడా ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, పెన్షనర్ సంఘాలు కానీ తోడ్పాటు అందిస్తామని. పాఠ్యపుస్తకాల్లో శ్రీకృష్ణరాయల జీవిత చరిత్రని చేర్చడంతో పాటు ఆయన జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించేలా మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఇందాక అందరూ మిత్రులు కూడా అన్నట్లు దీన్ని అందరూ కలిసి ఒక తీర్మానంలాగా చేసి ప్రభుత్వానికి మనం మెమరాండం ఇచ్చి చేయాలి. ఎందుకంటే పాఠ్యపుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలది చాలామందికి తెలియదు, ఈ తరం వాళ్ళకి. ఆయన ఆ రోజు ఏం చేశాడో ప్రజలకి, ఆయన పరిపాలన ఎలా ఉంది అన్నీ కూడా తెలియాలి. దాంతోపాటు రాజధానిలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీకృష్ణదేవరాయలకి సంబంధించి ఆయన విగ్రహం కానీ ఆయన సంబంధించింది కూడా మ్యూజియం లాగా కానీ పెట్టడం అనేది చాలా ఆవశ్యకత. ఆయన అన్నిటికీ అర్హుడు. ఆయనది పెట్టడం కానీ పాఠ్యపుస్తకాల్లో చేర్చడం కానీ ఇవాళ ఉన్న సమాజానికి ఎంతో అవసరమని భావిస్తూ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయల పరంపరంగా వచ్చే ఉద్యోగ సంఘాలు, టీచర్సు, పెన్షనర్సు, సివిల్ సర్వెంట్సు అందరూ కలిసి శ్రీకృష్ణదేవరాయల జయంతిని జరపాలనేది ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులు 5 కోట్ల మంది ఉన్నారు. అందులోనే దక్షిణ భారతదేశంలో 4.5 కోట్ల మంది ప్రజలు ఆయన పరంపరంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటించాలని, అధికారికంగా దాన్ని నిర్వహించాలనేది మొదటి డిమాండ్. శ్రీకృష్ణదేవరాయలు నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద పాలించిన అన్ని రాజుల కన్నా శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనే రోడ్ల మీద రత్నాలు పోసి అమ్మిన అంత ఘనకీర్తి గల రాయలు గారికి పాఠ్యాంశాల్లో ప్రతి తరగతిలోనూ సోషల్ స్టడీస్లో రాయలు గారి పాఠం పెట్టాలని, ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క సాంస్కృతిక విలువ ఒక రకంగా చెప్పాలంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. ఒక్క శ్రీకృష్ణదేవరాయలే తెలుగు గురించి పొగిడాడు. రాష్ట్రంలో 56,000 మంది రాయల వంశస్థులు ఉన్నాం ఉద్యోగుల్లో. మేమందరం కూడా ఏకమయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా
అనేక విన్నపాలు చేసి రాజకీయంగా సాంస్కృతికంగా కూడా ఆ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ప్రతి తరగతిలోనూ పాఠ్యాంశంలోనూ రాయల్ గారి చరిత్ర, రాయల్ గారి పరిపాలన, రాయల్ గారి వ్యాపార సంబంధించిన విషయాలు, రాయల్ గారి మత సామరస్యము, రాయల్ గారు కట్టిన దేవాలయాల గురించి కానీ సాంస్కృతిక ఆర్థిక అన్ని విషయాలకు సంబంధించిన పాఠ్యాంశాలు ఖచ్చితంగా ప్రతి తరగతి గదిలో ఉండాలనేది, బోధించాలనేది, అన్నిటికన్నా ముఖ్యం దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు కీర్తిని పొగిడిన ఆ రాజు గురించి పుస్తకాంశంలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేననేది మేము మొట్టమొదటిగా పెట్టుకున్న డిమాండ్గా చేస్తున్నాం. దానికోసం అవిశ్వలంగా కృషి చేస్తాం. అన్ని రాష్ట్రాల సహకారం తీసుకొని కూడా ఈ విషయంలో ముందుకెళ్తాం. మనము ఏ గుడికి వెళ్ళినా కానీ తిరుపతి, కాళహస్తి, ఈ మధ్య తమిళనాడు వెళ్ళామండి, మధురై, ప్రతి గుడి కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించిందే. ఆయన పాత్ర లేని ఏ టెంపుల్ లేదండి ఎక్కడా కూడా. మరి ఆయన జీవించి ఉన్న కాలం చాలా తక్కువ అండి. కానీ ఆ చిన్న వయసులోనే అన్ని టెంపుల్స్ శ్రీకృష్ణదేవరాయలు కట్టారంటే చాలా గొప్ప విషయం అండి. అలాగే ఆయన టైంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మడము, అసలు ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలడా అనేది మనం ఆలోచించాల్సిన విషయం అండి. వచ్చే తరం పిల్లలకు రాయలు వారి చరిత్ర తెలియడం లేదు. పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్రను చేర్చాలని డిమాండ్ చేయడంతో పాటు శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చే వరకు మీ పోరాట పంత ఎలా ఉండబోతుంది? 100% అండి. ఈ ఎంప్లాయీస్ యూనియన్లు అన్నిటితో కలిపి లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, కొన్ని మేధావుల సంఘాలను కూడా కలుపుకొని మనం ఒకసారి సీఎం గారు కూడా, వీలైతే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఒక వినతిపత్రం ఇద్దాము. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణదేవరాయల పేరు మీద అమరావతిలో కొంత విగ్రహ ఏర్పాటుకైతే జరిగిందండి. అది ఎంతవరకు అనేది కరెక్ట్గా తెలియదు. అది ఇంకొకసారి మేమందరం కలిపి ఆయన్ని లోకల్ ఉన్న మినిస్టర్ని పట్టుకొని సీఎం గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్తామండి. అలాగే పాఠ్యాంశం బుక్స్లో కూడా ఆయన చరిత్రని, అసలు ఆయన ఇంత చిన్న వయసులో అన్ని పనులు చేశాడు అసలు అనే విధంగా ఇవన్నీ కూడా అందులో చేర్చుకొని మనం అడుగుదామండి. కృష్ణదేవరాయల యొక్క ఆ వంశంలో నేను కూడా ఉన్నందుకు మొట్టమొదటిసారిగా నాకు చాలా గర్వంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు మళ్ళీ ఒకసారి తెలియపరుస్తున్నాను. ఈ జయంతి అంటే మేము చిన్నప్పుడు అనేకమైన పుస్తకాల్లో ఆయన గురించి చదివినప్పుడు అప్పుడు పెద్దగా అంటే ఈ క్యాస్ట్ అని చిన్నపిల్లలం మేము, అప్పుడు మాకంత అవగాహన లేదు. కానీ ఈ మధ్యన ఈ మన సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అనేక విషయాలు ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి మాకు తెలియడం జరిగింది. చాలా ఇన్స్పైర్ అయినాము. అట్లాగే ఈ కార్యక్రమం అంటే ఏదైతే జయంతి రోజున మా పోలీసు అంటే ఉన్నతమైనటువంటి మా పోలీసు ఉన్నతాధికారిని ఆయనకి ఈ పీఠం ఇవ్వడం అనేది కూడా పోలీసు అధికారుల సంఘం తరపున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తాను. ఇటువంటి అంటే ఎంత హానెస్ట్ ఉన్నటువంటి అధికారికి ఆ పీఠం కూడా కరెక్ట్ అనే భావన నాలో కలుగుతూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, అట్లాగే పాఠ్య పుస్తకాల్లో కూడా ఏదైతే కృష్ణరాయల అది కూడా మేము చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి అది కూడా పెట్టాలని చెప్పి కూడా గవర్నమెంట్ వారికి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము ఆశిస్తాము.